భ్రమ, అజ్ఞానానికి వెంట్రుకలు ప్రతీకలని కొందరు విశ్వసిస్తారు. వాటిని అజ్ఞానపు కలుపు మొక్కలుగా భావిస్తారు. అందుకే తలపై వెంట్రుకలు లేకపోతే శరీరం, మెదడు స్వచ్ఛంగా ఉంటుందని నమ్ముతారు. అందుకే బుద్ధిజం పాటించేవారు, సన్యాసులు తలపై వెంట్రుకలు ఎప్పటికప్పుడు తీయించేసుకుంటారు. చరిత్రను పరిశీలిస్తే గౌతమ బుద్ధుడి తలపై కూడా వెంట్రుకలు ఉండవు. తన రాజభవనాన్ని వీడే ముందే బుద్ధుడు శిరోముండనం అంటే గుండు చేయించుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. మరి ప్రతి బుద్ధ విగ్రహం, ఫోటోల్లో ఆయన తలపై వెంట్రుకల్లా రింగులు రింగులు కనిపిస్తాయి. ఆయనకు రింగుల జుట్టుందేమో అన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం 108 రింగులుంటాయి, కానీ అవి వెంట్రుకలు కావు. అయితే మరి ఆయన విగ్రహాలను, ఫోటోలను ఎందుకలా చూపిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది కదా. నిజానికి బుద్ధుడి తల మీద ఉన్నది జుట్టు కాదండి, చనిపోయిన 108 నత్తలు. అవునండి, అత్యంత వేడిగా ఉన్న ఓ రోజు మధ్యాహ్నం సమయంలో బుద్ధుడు చెట్టు కింద కూర్చొని ధ్యానం మొదలుపెట్టాడు. ధ్యానంలో మునిగిపోయి ఆయనకు సమయం తెలియలేదు. సమయం గడుస్తున్న కొద్దీ ఎండ ఆయన నడినెత్తిపైకి వచ్చేసింది. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న ఓ నత్త బుద్ధుణ్ణి చూసింది. తీవ్రమైన ఎండలో ఆయన కూర్చొని ఉండడాన్ని గమనించింది. సూర్యకిరణాల వల్ల ఆయన ఏకాగ్రత దెబ్బతింటుందేమోనని ఆలోచించింది. వెంటనే మరో ఆలోచన లేకుండా బుద్ధుడి తలపైకి పాకి ఆ నత్త ఎక్కి కూర్చుంది. శరీరంలోని జలంతో బుద్ధుడి తలను చల్లగా చేసింది. దాన్ని మరిన్ని నత్తలు అనుసరించాయి. అవన్నీ బుద్ధుడి తలపై చేరి ఆయనకు చల్లదనాన్ని కలిగించి ధ్యానానికి భంగం కలగకుండా చేశాయట. గంటల పాటు ఆ నత్తలు అలాగే బుద్ధుడి తలపైనే ఉన్నాయి. ఆయన ధ్యానం కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే సూర్యకిరణాలు మరింత వేడిగా మారడంతో నత్తలు తీవ్రంగా నీరసించిపోయాయి. వాటి శరీరాల్లోని నీటి శాతం మొత్తం పడిపోయింది. దీంతో ఒక్కొక్కటిగా మరణించసాగాయి. ఆ తర్వాత సాయంత్రం బుద్ధుడు ధ్యానం విరమించే సమయానికి తలపై 108 నత్తలు చనిపోయి ఉన్నాయి. ధ్యానంలోంచి లేచాక ఆయన ఈ విషయాన్ని గుర్తించారు. తన ధ్యానం కోసం నత్తలు ప్రాణాలు అర్పించాయని అనుకున్నారు. బుద్ధుడి కోసం ప్రాణాలు అర్పించిన నత్తలను అమరులుగా గుర్తించి వాటిని ఇప్పటికీ గౌరవిస్తారు బుద్ధిస్టులు. అందుకే వాటి త్యాగాలను గుర్తు చేస్తూ తలపై నత్తలు ఉన్నట్టే బుద్ధుడి విగ్రహాలను, ఫోటోలను, చిత్రాలను తయారు చేసి ఆయనను కొలుస్తుంటారు.